వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. వాస్తవం కూడా రమేష్ గారు చెప్పినట్టు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈసారి చాలామంది రావడం జరిగింది. చాలామంది కూడా చేనేత వస్త్రాలు ధరించి రావడం జరిగింది. విద్యాసాగర్ గారు చెప్పినట్టు మనము సంక్షేమ కార్యక్రమం కొన్ని రాష్ట్ర స్థాయిలో కానీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కొన్ని మీ సమస్యల గురించి మీరు కొన్ని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాని గురించి కొంత మాట్లాడాలని అనుకుంటున్నా. ముఖ్యంగా ఇది వాస్తవం, చేనేత కార్మికులకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి అంటే హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ సహకారంతో మరి కోఆపరేటివ్స్లో పనిచేసిన అధ్యక్షులు అందరి సహకారంతో ఒక హెల్త్ క్యాంప్, ఒక ప్రత్యేక హెల్త్ క్యాంప్ మనము హ్యాండ్లూమ్ కార్మికుల కోసం ఏర్పాటు చేద్దాం ఒక హెల్త్ క్యాంప్. సో దాంట్లో ముఖ్యంగా మనకి ఐ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది, కళ్ళకి కనపడదు. తర్వాత క్యాట్రాక్ట్ సమస్యలు కూడా చాలా మందికి ఉంటుంది. సో ఉచితంగా ఐ టెస్ట్లు చేపించి మనము క్యాట్రాక్ట్ సర్జరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మన ప్రభుత్వం ఆసుపత్రిలో. సో అది కాకుండా కూడా ఇంతకుముందు ఏడి గారు చెప్పడం జరిగింది, కొంతమందికి మనము ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాము. సో అది కూడా మనము సాచురేషన్ బేసిస్లో అంటే 100కి 100% కార్మికులకి ఇది వర్తించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఒక హెల్త్ క్యాంప్తో పాటు ఆ రోజు ఇన్సూరెన్స్ కోసం నమోదు చేసుకుంటూ మనము ఒక మెకానిజంని డెవలప్ చేద్దాం. అంటే సొసైటీ తరఫు నుంచి మనము నిధులని కట్టి ఏదో ఒకటి ప్రయత్నం ఖచ్చితంగా చేయడం, దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తర్వాత ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే ఏమైనా సమస్యలు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని తెలియచేశారు. ఇది వాస్తవం. కానీ మనకి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో 5 లక్షలు ఉన్నదే, ఈరోజు మనకి 10 లక్షల వరకు కూడా ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే దానికి అంటే ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది. కానీ ప్రభుత్వం ఆసుపత్రి నుంచి రెఫరల్ ఒకవేళ ఉంటేనే ఆ సహకారం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని అంటే సద్వినియోగం చేయాలన్నది నేను కోరుకుంటున్నాను. సో అంటే ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే కూడా రెఫరల్ స్లిప్లు మేము ఏర్పాటు చేసుకుంటాము. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో ఓన్లీ అంటే ప్రభుత్వం ఆసుపత్రి కాకుండా కూడా కొన్ని ఎంపానల్డ్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉంటాయి. సో దానికి కూడా పంపించడానికి, రెఫరల్ చేయడానికి 10 లక్షల వరకు మీకు వచ్చే విధంగా ఉచితంగా వైద్య పరీక్షలు చేపిస్తాము. ముఖ్యంగా మనకి మహిళా కార్మికులు చాలామంది ఉన్నారు. సో ఇంట్లో చేస్తున్నారు. చాలామంది అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, వయసు ఎక్కువ అయిపోయింది. సో చాలామందికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు ఉంది అని మాకు తెలుసు. సో మీకు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు వాడిన గోళీలు కూడా మీకు తెలియకపోవచ్చు. కానీ బీపీ గోళీ కానీ షుగర్ గోళీ కానీ అన్నీ కూడా మనకి ప్రభుత్వం ఆ దవాఖానలో ఉచితంగా దొరుకుతుంది. ఉచితంగా మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఒకసారి మీరు నమోదు అయినాక మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. అదేవిధంగా మేము ఇన్షూర్ చేస్తాము. ఒక హెల్త్ క్యాంప్ చేసిన తర్వాత ఇవన్నీ పనులు కూడా మొదలు పెట్టగలుగుతామని హామీ ఇస్తున్నాము. సో ఆ గోళీతో పాటు ప్రతి మహిళా కార్మికులకి మరియు అంటే పురుష కార్మికులు ఉంటే వాళ్ళ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకి మహిళలందరికీ కూడా ఒక ఆరోగ్యం మహిళలో ఒక 50 రకాలు పరీక్షలు ఉంటుంది. మొత్తం అంటే ఫుల్ బాడీ చెకప్, అంటే మనకి రక్త పరీక్ష నుంచి ప్రారంభిస్తూ క్యాన్సర్ వ్యాధుల వరకు టెస్ట్ చేయడానికి మనకి సౌకర్యాలు ఉంటుంది దాంట్లో. సో ఆ 50 రకాల టెస్ట్లు మనం చేసుకుంటే సుమారు 50,000 వరకు బయట మనకి ప్రైవేట్లో ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మన దగ్గర మనము అందరికీ చేపిస్తూ
ఒక 100%. విద్యాసాగర్ గారు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మన దగ్గర, లైక్ మెంబర్స్ సొసైటీలో? సో ఒక 2000 మందికి మనం చేయగలుగుతాము. సో గతంలో మన జిల్లాలో అంటే ఎక్కడ లేని విధంగా 2800 అంటే మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైనా గ్రామ పంచాయతీలో కానీ మున్సిపల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మనము అన్ని రకాల పరీక్షలు చేసి 100కి 100% ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. హెల్త్ కార్డ్, పర్సనల్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈ 2000 మంది మనకి ఉంటారు అంటే వాళ్ళకి కూడా నేను ఒక హెల్త్ కార్డ్ ఇప్పిస్తాను. అంటే జిల్లా స్థాయిలో ఒక హెల్త్ కార్డ్ మేము ప్రింట్ చేసి అదే హెల్త్ కార్డ్ వాళ్ళకి ఇప్పిస్తాము. వాళ్ళకి హెల్త్ క్యాంప్ మేము మీకు డాక్టర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ అన్నీ కూడా వాళ్ళ మీద బాధ్యత వేస్తాము. కానీ మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫాలోఅప్ చేసి ఒక సంవత్సరంలో 4 హెల్త్ చెకప్ జరిగే విధంగా మీరు ఎన్ష్యూర్ చేయాలని నేను విజ్ఞప్తిస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.